శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర వాయుగుండంతో బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి. సముద్రం అలజడిగా మారింది. జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలివానకు భారీ చెట్లు నేలకొరిగాయి. వాయుగుండం ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర వాయుగుండంతో బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి. సముద్రం అలజడిగా మారింది. జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. గాలివానకు భారీ చెట్లు నేలకొరిగాయి. వాయుగుండం ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రైట్, శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సౌమ్య అందిస్తారు. సౌమ్య, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ప్రస్తుతం చూసుకుంటే ఉత్తరాంధ్ర కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపలేని కుండపోత వర్షం కురుతుంది. దాంతో పాటు భారీగా ఈదురుగాలు కూడా ప్రస్తుతం వీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు దసరా కావడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక భారీ వర్షాల కారణంగా అదేవిధంగా ఏదైతే ఈస్తున్నటువంటి ఈదురుగాలుల కారణంగా ఎక్కడికక్కడే చెట్లు కూడా నేలకి ఒదిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడే కాస్త వర్షం తగ్గడంతో ఇప్పుడిప్పుడే ప్రయాణికులు లేదా మిగతా జనాలందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కూడా చాలా వరకు చెట్లన్నీ కూడా రోడ్ల మీద పడిపోతున్నాయి. ఏవైతే పార్కింగ్ వెహికల్స్ ఉన్నాయో పార్కింగ్ పక్కన చెట్లన్నీ కూడా వెహికల్స్ మీద పడిపోవడంతో ఇప్పటికే అక్కడి నుంచి వెహికల్స్ అన్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో వైజాగ్ సంబంధించినటువంటి మెయిన్ జంక్షన్స్ కూడా దాదాపు వర్షం గాలి ప్రభావంతో అక్కడ రిలేటెడ్ చెట్లు పడిపోవడం, అదేవిధంగా కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ పోల్స్ హెవీ కరెంట్ పోల్స్ పడిపోవడం వంటి కూడా చాలా వరకు అందరికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాకి వచ్చినట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ఈదురుగాలు అదేవిధంగా వర్ష బీభత్సం ఉందని మనం చెప్పుకోవచ్చు. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ముఖ్యంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇప్పటికీ నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఈ రోజు దసరా కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సొంత జిల్లాలకి లేదా సొంత ప్రాంతాలకి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే నాగావళి వంశధార నదులు ఉన్నాయో ఆ నది ఉద్రిక్తత కూడా చాలా వరకు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతానికైతే మాత్రం 1వ స్థాయి హెచ్చరికలని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. జిల్లాలో ముఖ్యంగా ఏవైతే నది తీర ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలన్నింటికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా వర్ష బీభత్సం ఇంకా ఎక్కువైతే టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రెసిడెంట్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో ఈ అల్పపీడనం ఉందో ఇది ఒరిస్సా దాటిన తర్వాత తీరం దాటుతుంది కాబట్టి రానున్న 24 గంటల్లో కూడా ఉత్తరాంధ్ర మొత్తం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం భారీ వర్షాలు రానున్నట్లు మనకి ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా కేవలం వర్షం మాత్రమే కాదు, గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీరు నేపథ్యంలో చాలా వరకు ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా సరే దసరా రోజున ఇలాంటి పరిస్థితులు రావడం ప్రస్తుతాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి వర్ష బీభత్సంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. బయటికి వెళ్ళాలి అన్నా సరే వర్షం అదేవిధంగా ముఖ్యంగా ఈదురుగాలు రావడంతో ప్రయాణికులు ప్రయాణించడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం కూడా ప్రస్తుతానికి కలెక్టర్ అదేవిధంగా మిగతా జిల్లా అధికారులందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా 24 గంటలు అంటే దాదాపు ఈ రోజు రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఇది ఒరిస్సా తీరం దగ్గర ఈ అల్పపీడనం వాయుగుండం దాటేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం ఈ రోజు రాత్రికి కంట్రోల్ అయితే పరిస్థితులన్నీ అదుపులో ఉంటాయి. లేదు రేపటి వరకు కూడా ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా ప్రాంతం అంతా కూడా జలమయమైపోయేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. అయితే సౌమ్య, ఈ వాయుగుండం అనేది మనకి ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా ఈ వాయుగుండం మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా ఒక్క రోజు అంటే రేపు రాబోయే ఇంకా ఈవేళ కాకుండా రేపు 24 గంటలు కూడా ఇదే పరిస్థితి
కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి విపత్తు నిర్వహణ శాఖ అదేవిధంగా వాతావరణ శాఖ కూడా ప్రస్తుతానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరే, అయితే ఈ ఒక్క రోజు కూడా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రమత్తంగా ఉండేందుకు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ఇప్పటికే అధికారులు చాలా వరకు జిల్లాకి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తల్ని కూడా తీసుకున్నారు. అయినా సరే మనం చూసాము విశాఖపట్నంలో కూడా ఏవైతే పార్కింగ్ దగ్గర వెహికల్స్ పెట్టారో వెహికల్స్ మీద చెట్లు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తి వెహికల్ నడుపుతూ ఉంటుండగానే చెట్టు పడిపోవడంతో పాపం ఆయన ఇప్పటికే హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆయన ట్రీట్మెంట్ కూడా అందుకుంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక తుఫాను తీరం దాటే ముందు మాత్రం చాలా వరకు చాలా బీభత్సం ఏర్పడేటటువంటి పరిస్థితి మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మనం చూడొచ్చు హుదూద్ తుఫాను వల్ల ఎంత బీభత్సం జరిగిందో ప్రజలందరూ కూడా ఇప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఇచ్చాపురం ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ కూడా కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా అది మర్చిపోక ముందే వర్షం కాకుండా దానికి తోడు భారీ ఈదులుగా రావడంతో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వాసులందరూ కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తాయేమో అని చెప్పి ఒక భయాందోళనలో అయితే ప్రస్తుతానికి ప్రజలందరూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. విశాఖలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలివానకు భారీ చెట్లు నేల కొరికాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి. కార్లపై చెట్లు కూలాయి. సీతంపేట, మాధవదారలో భారీ వృక్షాలు నేల కూలాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. వాయువు బంగాళాఖాతంలో భారీ వాయుగుండంగా మారిన పరిస్థితుల్లో దానికి అనుగుణంగా అయితే విశాఖపట్నంలో గత రాత్రి నుంచి కూడా భారీగా అయితే ఎదురుగాలులతో పాటు వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. ఆ వర్షానికి ఎక్కడికక్కడ అయితే చెట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సర్క్యూట్ హౌస్ నుండి బీచ్ రోడ్ పాండురంగాపురం వెళ్ళి ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా ఈ యొక్క చెట్లు కూలిపోవడంతో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక భారీ వృక్షం అయితే రోడ్డు మొత్తాన్ని కూడా కవర్ చేసే విధంగా మొత్తం అదే విధంగా అయితే ఉండడంతో భారీ వాహనాలు కావచ్చు, కనీసం కార్స్ కానీ బైక్స్ కానీ వచ్చే పరిస్థితి లేదు. బైక్స్ అన్ని కూడా కూడా పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఇదే రోడ్లో నిత్యం కూడా ఎప్పుడు బీచ్కి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇదే రోడ్లో వెళ్ళడానికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఇంటి దగ్గర చెట్టు కూలిపోవడంతో కారు ఎక్కడైతే పార్క్ చేస్తారో ఆ కార్ పార్క్ చేసిన ప్రాంతంలో అయితే చెట్టు కూలిపోయింది. సీతమ్మపేట డివికి కాలేజ్ దగ్గర కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. అంటే గత రాత్రి ఈ వాయుగుండం ప్రభావంతో అయితే ఈదురుగాలు 10 నుండి 15 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసిన పరిస్థితిలో అయితే దాదాపు బీచ్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా అత్యధికంగా గాలులు వీయడంతో అయితే ఈ యొక్క గాలి తీవ్రతకి అయితే భారీ వృక్షాలు సైతం కూడా కూలిపోయిన పరిస్థితి కనిపించడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం అంతా కూడా కూలిపోవడంతో ఇక్కడ ఏవైతే వైర్లు కూడా ఉంటాయో నెట్ కేబుల్స్ కావచ్చు, పవర్ కేబుల్స్ ఏంటో హుదూద్ సమయంలో వీటన్నింటినీ గ్రౌండ్ వర్క్ చేయడంతో ఒక భారీ ప్రమాదం అయితే భారీ ఆర్థిక నష్టం అయితే తప్పిందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం కేబుల్ వైర్స్ ఏవైతే ఉంటాయో కేబుల్ వైర్స్ కావచ్చు, అలానే నెట్ వైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కూలిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ మొత్తం చూడొచ్చు అవన్నీ కూడా కూలిపోయాయి. దాదాపు ఈ పోర్ట్ అథారిటీకి సంబంధించిన ఒక ఇది కావచ్చు, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న చాలా హౌసెస్ అయితే చాలా పార్ష్ హౌసెస్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి. దాదాపు ఈరోజు కేంద్ర మంత్రి కూడా ఇక్కడికి రావాల్సిన ఇది ఉంది. ఖాదీ వస్త్రాలు ఏదైతే ఓపెనింగ్ ఉందో దానికి సంబంధించి వస్త్రాల ఓపెనింగ్ కోసం అయితే కేంద్ర మంత్రి భూపతి వర్మ రాజు అయితే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. అతను కూడా ప్రస్తుతం వచ్చేటప్పుడు ఈ యొక్క చెట్లు అడ్డు ఉండడంతో వెంటనే మళ్ళీ కాన్వాయ్ అయితే తిరిగి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ప్రజలతో పాటు కేంద్ర మంత్రిని కూడా ఇక్కట్లకు గురి చేసినైతే మనం చూసుకునే పరిస్థితి ఉంది. నిత్యం కూడా మొత్తం కూడా ఎక్కడైనా మనం విజువల్ ఎఫెక్ట్లో చూడొచ్చు. మొత్తం అంతా కూడా మేఘావృతం అయిపోయి ఈ యొక్క సీనరీ మొత్తం అంతా కూడాను మేఘావృతం అయిపోతూ కూడా చెట్లన్నీ కూలిపోయిన పరిస్థితి ఉంది. దసరా పూట కూడా ఎవరు కూడా హ్యాపీగా లేని పరిస్థితి ఈ యొక్క వాతావరణం కల్పించడంతో విశాఖ ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఈ యొక్క చెట్లు వారి యొక్క వాహనాలపైన ఆ వాహనాలను పూజించడమే ప్రధానంగా వీళ్ళంతా కూడా నిత్యం కూడా చేస్తుంటారు. అటువంటి వాహనాలు పూజించాల్సిన సమయంలో వాహనాలపైన చెట్లు పడడంతో వాహనాలు పాడైపోవడంతో ఈ దసరా అయితే ఈ విధంగా జరగడాన్ని అయితే జీర్ణించుకోలేక చాలామంది ఆవేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. నిత్యం కూడా దీనిపైన అయితే అలర్ట్ చేసుకోవాల్సిన అవసరం, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే జీవీఎంసీ అధికారులు రాత్రి కురిసిన ఈ యొక్క వర్షాలు ఎదురుగాలతో ఈ యొక్క చెట్లు అయితే పడిపోవడం జరిగింది. వాటిని ఎప్పటికైనా అప్రమత్తం చేసి తొందరగా తొలగించి ప్రత్యామ్నాయమైన మార్గాన్ని చూపించాల్సిన విషయాన్ని అయితే కోరుకోవడం అయితే ప్రజలతో కోరుకుంటున్నారు. ఈ యొక్క తుఫాను
పండగ పూట ఇటువంటి తుఫాను రావడంతో ప్రజలంతా కూడా చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్ రాజు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. తుఫ్రాన్ మండలంలోని గత 3 రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్లో వీడియోలను చిత్రీకరించారు. చిరుత పులి సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. మల్కాపూర్ అడవి ప్రాంతంలో చిరుత పులులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాత్రి వేళలో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. తుఫ్రాన్ మండలంలోని గత 3 రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్లో వీడియోలను చిత్రీకరించారు. చిరుత పులి సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. మల్కాపూర్ అడవి ప్రాంతంలో చిరుత పులులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాత్రి వేళలో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. తుఫ్రాన్ మండలంలోని గత 3 రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో చిరుత చూసిన కొందరు రైతులు సెల్ ఫోన్లో వీడియోలను చిత్రీకరించారు. చిరుత పులి సంచారంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. మల్కాపూర్ అడవి ప్రాంతంలో చిరుత పులులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రాత్రి వేళలో రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లపల్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. భారతదేశంలో అతిపెద్ద పండుగ దసరా అని, చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా విజయదశమి జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిశాయని, రైతులు ఆనందం వ్యక్తం చేశారని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయంగా దుర్గమ్మ వారు రాక్షస సంహారం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగని దసరాను మన సాంప్రదాయము, మన ఆచారము, మన హైందవ సంస్కృతిలో అమ్మవారి పాత్రను కొనియాడేటువంటి, అమ్మవారి ఆశీస్సులు అందుకునేటువంటి పండుగ సందర్భంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషంగా ఘనమైన పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకొని అందరూ బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భంలో వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేముల శ్రీ రాజరాజ స్వామి సన్నిధిలో కూడా అమ్మవారి ప్రత్యేకమైన పూజలు జరిపించి ఈరోజు వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన క్రమంలో వేముల రాజన్న ఆశీస్సులు, ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో పాటు దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ అంది అందరూ
సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైశ్వర్యంతో, ఆయుర్వేదంతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలని ఈ సందర్భంగా వేడుకుంటూ, ఈ దసరా పండుగ సందర్భంగా ఎడ్ల బండ్ల ర్యాలీని కూడా తీస్తూ, అంటే అన్నదాత, ఈ దేశానికి ప్రపంచానికి పట్టడి అన్నం పెట్టేటువంటి అన్నదాతకు ఈరోజు అండగా నిలబడిచేటువంటి ఈ ఎడ్లకు సంబంధించినటువంటి ఓ పండుగలో వాటిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి వేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శవన్నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. అమ్మవారి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. భద్రకాళి అమ్మవారంటేనే సమస్తమైన శుభలములను, శ్రేయ సంపదలను, మంగళములను, భద్రములను కలుగజేసే చక్కని తల్లి. పురాణ కాలముల నుంచి అమ్మవారిని ఎందరెందరో ఆరాధించి ఉత్తమ ఫలితాలను పొంది సద్గతిని పొంది అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి యొక్క చరిత్రలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే ఓరుగల్లు ప్రజల అదృష్టం మనందరిది. అమ్మవారు ఇక్కడనే స్వయంభూగా విరాజిల్లుతున్నది. ఆలయము రోజు రోజుకు దేదీప్యమానంగా భూతల మణిద్వీపముగా పిలువబడుతున్నట్టుగా దినదిన ప్రవర్తమానమగుచు ఆలయము ఎంతో అభివృద్ధిలోకి ప్రయాణిస్తున్నది. అనేక మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించి ఉత్తమ ఫలితాలను పొందుతున్నారు. వారి యొక్క బాధలను తొలగజేసుకుంటున్నారు. అలాగే దేవీ నవరాత్రులలో ఎంతో వైభవంగా ఇక్కడ జరుగుతాయి. మా భద్రకాళి ఆచార్యవరులు అనువంశగా పరంపర పూజారి అయినటువంటి భద్రకాళి శేషు గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా ఈ 9 రోజుల పాటు 9 రూపాలలో అమ్మవారికి విశిష్ట పూజలు అందజేసి ఈనాడు విజయదశమి శమ్యతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. అర్జునుడు ఆయుధాలన్నింటినీ కూడా శమీ వృక్షం పైన పెట్టి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వాటిని తీసుకుని వచ్చి యుద్ధంలో విజయ భేరి మోగిస్తాడు. ఆ విధంగా ఈ విజయదశమి నాడు ఆయుధ పూజ చేయడం ద్వారా, జమ్మి చెట్టును పూజించడం ద్వారా, పాలపిట్టను దర్శించడం ద్వారా మనకు కూడా అనేక విజయాలు కలుగుతాయని పురాణాల నుంచి మహర్షులు ఎన్నో విధాలుగా చెప్పినట్టు. కొమరంభీం జిల్లా కిరమరి మండలంలోని అనార్పల్లి వాగు వంతెన పనులు పూర్తి చేయాలని స్థానికులు నిరసన చేపట్టారు. వంతెన నిర్మాణం పనులు ప్రారంభించి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తి కాలేదని, తక్షణం పనులు పూర్తి చేయాలని స్థానికులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. వంతెన పూర్తిగా సహకరించుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని అందుగూడ, గొండుగూడ, కంజీరవాడ గ్రామస్తులు హెచ్చరించారు. ఏ సమస్య వచ్చినా వాగు దాటి వెళ్లాల్సిందేనని, దీంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ నుంచి బిలాంగ్ చేస్తున్నాను. మాకు అడ్డంగా వాగు ఉంది. వాగు వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందువలన మేము ఓటు వేద్దామనుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే మాకు బ్రిడ్జ్ అయ్యే వరకు, ఒకవేళ పని మొదలు పెట్టే వరకు మేము ఓటు ఎటువంటి పరిస్థితుల్లో మేము వేయము. మొదలు పెట్టినాకనే మేము ఓటు వేద్దామని నా విన్నపం నేను చేస్తున్నాను. అనర్పల్లి వాగు మంజూరై 10 సంవత్సరాలు అవుతున్నది, కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలేదు. ఇట్లానే మేము తక్లీఫ్ అవుతున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా తక్లీఫ్ చేస్తారు? అనర్పల్లి బ్రిడ్జ్ కట్టకుంటే మేము ఎన్నికలు బహిష్కరిస్తాం. ములుగు జిల్లా కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి సీతక్క నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, వర్ధిల్లాలి గాంధీ సిద్ధాంతం. విజయదశమి సందర్భంగా మరి గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి గాడ్సే చేతిలో మరణించినప్పటికీ వారి యొక్క ఆశయం ప్రపంచానికి ఆదర్శమని విజయదశమి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచంలో మరి శాంతిని మించి ఏమీ లేదు. శాంతియుతమైనటువంటి ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా
ఈ దేశాన్ని పట్టి పీడించినటువంటి బ్రిటిష్ వారి పీడనను పారదోలినటువంటి మహనీయుడు మన మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు, మరి అనేక మంది, భగత్ సింగ్ లాంటి మహనీయులు ఎంతో మంది పోరాడినటువంటి చరిత్ర మనందరికి తెలుసు. మరి దేశాన్ని విముక్తి చేయడంలో అత్యంత కీలక పాత్ర వహించి పదవులు, ఆస్తులు ఏమీ ఆశించకుండా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి మహనీయుడి యొక్క ఆశయాలను మనం కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ బూనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుల్లమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరం కూడా చూసాం ఆ రోజు ప్రపంచంలోని సత్యమేవే జయితు అంటూ మరి ఆ రోజు ఒక అహింసాయుతమైనటువంటి పోరాటం శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి, ఇవాళ ప్రపంచమంతా కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ అనేటువంటి విషయం మనందరికీ. ఆ రోజు మన బానిసత్వం నుంచి, తెల్లదొరల పాలన నుంచి ఈ దేశానికి ఆ స్వతంత్రం ప్రసాదించినటువంటి వ్యక్తుల్లో ఈరోజు మరి యొక్క విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలతో ఉన్నటువంటి భిన్నత్వంలో కూడా ఏకత్వం ఉండేటువంటి విధంగా ఈరోజు దేశమంతా కూడా ఐక్యతతో ఉంది అంటే ఆ యొక్క పూజ్య బాపూజీ ప్రబోధించినటువంటి అహింస, ఆ సత్యం ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవడమే. ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో కూడా ఆ గాంధీజీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తామని మరొకసారి మీరు దసరా శరన్నవరాత్రులు విజయదశమి సందర్భంగా 5వ శక్తిపీఠం జోగులాంబ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తుంగభద్ర నది ఒడ్డున ప్రత్యేక ఆకర్షణగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆది దంపతులకు హంస వాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపలా కాస్తున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయదశమి సందర్భంగా ఆలయంలో ఆయుధ పూజను నిర్వహించారు. అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసురుడు అనే రాక్షసుని వధించిన తర్వాత ఆయుధాలకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. చాళుక్య రాజులు నాంపల్లి కేంద్రంగా పరిపాలన సాగిస్తున్న సమయంలో దసరా రోజున రాజన్న ఆలయంలో అమ్మవారి సమక్షంలో ఆయుధ పూజను చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. రాజన్న ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయని, దసరా రోజున ఆయుధ పూజ, సాయంత్రం అంబారీ సేవపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి శమీయాత్ర జరుగుతుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ
మనందరం చూస్తున్నాము. ఇక్కడ వేయించేస్తున్నటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి గత నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఉదయాన్నే స్వామివారికి అన్ని పూజలతో పాటు మనకు ఆయుధ పూజ కూడా జరుపుకున్నాము. ఆయుధ పూజ పెద్ద ఎత్తున మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఆనవాయితీగా ఏదైతే వస్తుందో ఆయుధ పూజను అలా జరుపుకున్నాము. అలాగే ఈ రోజు మనందరికీ తెలుసు భీమేశ్వరాలయంలో కూడా ఒక అంటే కోడెని కట్టేసేటువంటి స్తంభాన్ని మనం ఈ రోజు ప్రతిష్ఠించుకోబోతున్నాము. అది ఉత్సవంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు సాయంత్రం కూడా అంబారీ సేవ అలాంటి సేవలు ఉన్నాయి. మన ఇక ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమస్తే.